నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు, పరీక్షల వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ అమలెట్లా? మంత్రి పొన్నం. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్, హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఒక్క పైసా తెలియదని వ్యాఖ్య. ప్రతిపక్షాల ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారంటూ ఈయన చెప్పేది ఏంటంటే, ఈయనతో పాటు ఇలా ముఖ్యమంత్రి కూడా చెప్పేది ఏంటంటే, వాయిదా వేయడం పెద్ద మ్యాటర్ కాదు, వాయిదా వేసి పడేసేయచ్చు, మాదేం పోతుంది, వేసేస్తే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టపోతారని చెప్తా ఉన్నారు. మీకు మాత్రమే నష్టం, మాకేమున్నది, ఏమంటే వేసేస్తామని చెప్తా ఉన్నారు. మీరు వాయిదా వేయమంటే వేస్తాము, కానీ వేస్తే ఎవరు నష్టపోతారు? ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా నష్టపోతారు. మొన్న టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్పుడే ఏముంది తొందర, వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా చాలా అవకాశం ఉంటుంది, వయసు ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గానేమో ఈ మాట ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని. నిజంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దంటే ప్రతిపక్షాలు డెఫినెట్ గా ప్రేరేపిస్తాయి. అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతిపక్షం దూరుతుంది, 100% దూరుతుంది. గతంలో మీరు కూడా అదే చేసారు, మర్చిపోయారు. ఇలా అధికారంలోకి రాగానే మర్చిపోయారు. గతంలో ఎన్ఎస్యుఏ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఆ స్టూడెంట్ యూనియన్ అండ్ యూత్ కాంగ్రెస్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరిండ్రు. ఏ పరీక్ష పేపర్ లీకేజ్ అయినా, లేకపోతే ఎక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా, ఏ ప్రశ్నాపత్రంకు సంబంధించిన ఏ చిన్న అవకాశం దొరికినా చివరికి బాసర ఐఐటి విద్యార్థుల దగ్గర కూడా వెళ్ళిండ్రు. అప్పుడు వెళ్తేనే ప్రతిపక్షాలుగా ఉంటారు వాళ్ళు. ప్రజల గొంతుక, ప్రతిపక్షాల గొంతుకనే అది కదా, ప్రజల గొంతుకనే కదా. ఆ రోజు సమస్యలు ఉన్నోడు మాట్లాడితే అది బయటకు తీసుకోవడానికి ప్రతిపక్షాలు ఉపయోగపడతాయి. ఇవాళ మీకు మింగుడు పడతలేదు అంతే. ఇలా బీఆర్ఎస్వీనో లేకపోతే ఇంకోలో ప్రయత్నం చేస్తా ఉంటే మింగుడు పడతలేదు. బట్ నిజంగా సమస్య ఉంటే వాళ్ళతో చర్చించవచ్చు కదా. విద్యార్థులతోని, విద్యార్థి సంఘాల నాయకులతోని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, అరే బాబు మరి ఇట్లా పోస్ట్ పోన్ చేస్తే ఇట్లా జరుగుతుంది, పోస్ట్ పోన్ చేయకుండా కంటిన్యూ చేస్తే వచ్చే నష్టమైంది. గత ప్రభుత్వంలో కనీసం పోస్టు వేయలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని చెప్పి మీరు బాధపడ్డప్పుడు ఈసారి 11,000తో డిఎస్సి వేస్తా ఉంటే మరి రాసుకుంటే ఎంతో మంది ఉద్యోగాలు సాధించగలుగుతారు కదా. సో మరొకసారి వేసుకోవచ్చు మనము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎంతసేపు వాళ్ళు 6 రోజులు పెడుతుర్రు, వీళ్ళు పెడుతుర్రు అన్నట్టు అయిపోయింది. పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు యూనివర్సిటీలో పొంటి, లేకపోతే రోడ్ల మీద వాళ్ళు టీజీపీఎస్సీ దగ్గర వాళ్ళు పెడితే వీళ్ళు గాంధీ భవన్ లో లేదంటే సెక్రటేరియట్ లో ఇళ్లలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. చర్చించొచ్చు. కేసీఆర్ అట్లాంటి ప్రయత్నం చేయకనే ఓడిపోయింది అన్నప్పుడు ఇలా మీకు అవకాశం ఉంది, కూర్చోబెట్టి మాట్లాడి మరి దానివల్ల వచ్చే సమస్యలు, ఉద్భవించే ఆ సమస్యలన్నింటిని కూడా చూపెట్టి దాని తర్వాత దాని పరిష్కార మార్గాలు వెతుక్కుంటే సరిపోయేది. అనవసరంగా ఇప్పుడు కన్ఫ్యూజన్, ప్రిపేర్ కావాలన్నా ఆగిపోవాలన్నా, చదువుకోమంటారా లేదా, పరీక్ష మరి పెడతారా పెట్టరా, అటు ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 2 అండ్ ఇది డిఎస్సి రెండు కూడా ఒకేసారి ఒకే వారం రోజుల గ్యాప్ లో పెట్టడం అనేది దారుణమైన విధంగా చాలా మంది మిస్ అవుతారు. కనీసం గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాల్సింది. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినా సరిపోతుంది ఒకవేళ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితి ఉంటే. ఎందుకంటే 2 రకాల సమస్యలు. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి టైం లేదనేది ఒక సమస్య, డిఎస్సి రాస్తూ మళ్ళీ గ్రూప్ 2 రాయాలనుకునే వాళ్ళకు టైం లేకపోవడం వల్ల ఒక సమస్య. ఈ 2 సమస్యలకు మరి పరిష్కారం వీళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు వదులుతున్నారు అట్లా?